జెన్జీ యూత్ కి స్వాగతం సుస్వాగతం. నా పేరు కార్తిక్, ఇది నా పాడ్కాస్ట్ నాకు కొంచెం మెంటల్. సో ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ పేరు వచ్చేసరికి వాట్ ఈస్ టెర్రరిజం. టెర్రరిజం అనే దాన్ని మనం ఒక పర్టికులర్ వేలో డిఫైన్ చేయాలి. అండ్ ఈ టెర్రరిజం అనేది రెండిటి కింద వచ్చింది. ఒకటేమో వార్ఫేర్ అండ్ ఇంకొకటి క్రైమ్. సో ఒక పర్టికులర్ డెఫినేషన్ అంటూ మనం టెర్రరిజంకి ఇవ్వలేం. అండ్ ఈ టెర్రరిజం అనేది డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ డిఫరెంట్ టెర్రరిస్ట్ గ్రూప్స్కి డిఫరెంట్ ఐడియాలజీస్ ఉంటాయి. అండ్ ఈ ఐడియాలజీస్ బేస్డ్ పైనే వాళ్ళు మోటివేషన్ తెచ్చుకొని వాళ్ళ ఒక గోల్స్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తారు. అండ్ మెయిన్ ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్కి మెయిన్ గోల్స్ ఏంటంటే, ఒకటి లోకల్ గవర్నమెంట్ని డీస్టెబిలైజ్ చేయడం లేదా అవుట్ త్రో చేయడం, అంటే లోకల్ ప్రెజెంట్ ఆపరేటింగ్ గవర్నమెంట్ని దింపేయడం. ఇంకొకటి వాళ్ళ ఒక రిలీజియస్ టీచింగ్స్ని స్ప్రెడ్ చేయడం. అండ్ మూడు, డిస్క్రిమినేషన్ ఫేస్ చేయటం వల్ల ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ అనేవి ఫామ్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. సో ఈ మూడిటి బేస్డ్ పైన లేదా ఈ మిక్స్ ఆఫ్ 3 ఐడియాలజీస్ బేస్డ్ పైన ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఏది ఏవైనా సరే ఈ టెర్రరిజం వల్ల 3 మేజర్ థింగ్స్ అవుతాయి. ఒకటి డిస్ట్రక్షన్, 2 వైలెన్స్, అండ్ ఈ రెండింటి వల్ల కాజ్ అయ్యేది సివిలియన్స్ డెత్. అమాయకమైన ప్రజలు చచ్చిపోతున్నారు. అండ్ ఈ టెర్రరిజం గురించి అండ్ ఇట్స్ ఆరిజిన్ గురించి పార్ట్ 2లో ఇంకా చెప్తాను. ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. థ్యాంక్ యూ.